బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజైన ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లను పూర్తి చేశారు. ఇక ఈసారి జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో RRR బాధిత రైతులు బరిలో దిగడం ఆసక్తికరంగా మారుతోంది. ఇక రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజైన ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లను పూర్తి చేశారు. ఇక ఈసారి జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో RRR బాధిత రైతులు బరిలో దిగడం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇక రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు ప్రక్రియ అయితే పూర్తయింది. దానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ల హోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా భారీగా నామినేషన్లు వచ్చాయి. 18వ తేదీ వరకు 94 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు 40 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అంటే దాదాపు 134 మంది ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకా చాలా మంది క్యూలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకో ఒక 25 నుంచి 30కి పైగా నామినేషన్లు ఇంకా దాఖలయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కొద్దిమంది అంటే లోపలికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ టోకెన్ నెంబర్లు కేటాయించి నామినేషన్లను ప్రక్రియ అదే విధంగా కొనసాగించనున్నారు అధికారులు. 3 గంటల తర్వాత లోపలికి రాకుండా వాళ్ళందరూ పోలీసులందరూ కూడా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు లోపలికి ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ టోకెన్ ఇచ్చి ఆ నామినేషన్లను అన్నింటినీ కూడా స్వీకరిస్తారు. అయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో చూస్తే ఈ రోజు ఇప్పటి వరకు 40 కాగా మరొక 30కి పైగానే ఎక్కువగానే నామినేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నామినేషన్లు చూస్తుంటే చాలా ఎక్కువగా నామినేషన్లు అనుకోవచ్చు. ఉప ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో గతంలో కూడా ఎన్ని నామినేషన్లు ఎప్పుడు కూడా దాఖలు కాలేదు. ఇప్పుడు చాలా భారీగా నామినేషన్లు వచ్చాయి. దీనికి సంబంధించి ఒకవైపు RRRకు సంబంధించినటువంటి రైతులు తమ భూములను అన్యాయంగా అలైన్మెంట్ మార్చడం ద్వారా తమకు నష్టం చేకూరుస్తున్నారంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ నామినేషన్లు ఇస్తుండగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా దానికి మాకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ రాలేదు అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు చెప్తూ వాళ్ళు కూడా కొద్దిమంది నామినేషన్ వేసినట్లుగా తెలుస్తుంది. అది ఇంకా క్లియర్ సమాచారం రావాలి. అంతేకాకుండా నిరుద్యోగుల వైపు నుంచి కూడా కొద్దిమంది నామినేషన్ వేసినట్లుగా తెలుస్తుంది. చాలా మంది మనం చూస్తే ఇండిపెండెంట్లు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇందులో ఇండిపెండెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతకాలం వరకు అంటే తమ నామినేషన్లను ఉపసంహరించుకోకుండా కంటిన్యూ అవుతారా, లేదంటే టెక్నికల్ గా స్క్రూటినీ చేసేటువంటి సమయంలోనే ఆ నామినేషన్లు తిరస్కరణకు గురి అవుతాయి అనేది మాత్రం 1-2 రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. నామినేషన్లు వేసి అవన్నీ కూడా చెల్లుబాటు అయినటువంటి వాళ్ళందరూ కూడా నామినేషన్లలో ఎన్నికల్లో అదే విధంగా కొనసాగుతారా, ఓటింగ్ వరకు వాళ్ళు ఉంటారా అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. కానీ మొత్తంగా చూసినప్పుడు వచ్చినటువంటి నామినేషన్లు భారీగా వచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ఆసక్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బలరాం, ఈ నామినేషన్ల ప్రక్రియ మరొక గంట పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మరో గంట పాటు కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బలరాం, రాముడు, అంటే ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు అవ్వడానికి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పటికీ నామినేషన్లు దాఖలు చేసేందుకు క్యూ పద్ధతిలో ఇంకా వెయిట్ చేస్తున్నారు, సమయం ఉంది కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువంటి సంకేతంగా భావించాలి? అంటే 2 అంశాలు ఇందులో చూడొచ్చు. మనం చూస్తే జనరల్ గా ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గాలన్నీ కూడా తమ నిరసన తెలియజేయడం కోసం లేదా తమ రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకోసం కూడా ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి 2 అంశాలు, ఒకటి చిన్న పార్టీలు కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని పబ్లిక్ లోకి తీసుకెళ్లే విధంగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఆ విధంగానే నామినేషన్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ అంశాలపైన అంటే ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో లేదంటే వాటిని నెరవేర్చే అంశంలో విఫలమైందనేటువంటి అంశాల వారిగా కూడా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకవైపు విద్యావంతులు, ఒకవైపు నిరుద్యోగులు, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా RRRకు సంబంధించినటువంటి రైతులు, వీళ్ళు వేరువేరుగా కూడా తమ విధానాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఆ అంశంలో ఆలోచింపజేసేటట్టుగా
ప్లాన్ చేయడం ఈ అన్ని కూడా రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. కాబట్టి ఈ 2-3 అంశాలుగా చూడొచ్చు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక అంశంగా ఒకటి చూడొచ్చు, ఇంకొకటి తమ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ఇది ఒక మంచి రాజకీయ అంశంగా కూడా ప్లాన్ చేస్తుంటారు. ఇది ఒక తమ రాజకీయాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లేందుకు కూడా ఇది ఒక మంచి అంశం అని కూడా వాళ్ళు ఎన్నికలను భావిస్తారు. కాబట్టి రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు, సంస్థలు, అదేవిధంగా కొన్ని సంఘాలు ఇవన్నీ కూడా ఇందులో పోటీలో ఉంటున్నాయి అనుకోవచ్చు. మనం చూసినట్టయితే ఒకటి రైతులు, మరొకటి రిటైర్డ్ ఎంప్లాయీస్, అదేవిధంగా నిరుద్యోగులు వీళ్ళను చూసినప్పుడు తమకు ఉన్నటువంటి సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, దాన్ని ఒక ఎజెండాగా రూపొందించడం, తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన కూడా వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో నామినేషన్లు ఎక్కువగా వచ్చినాయని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలబడేటువంటి ప్రాంతంలో కూడా భారీగా నామినేషన్లు, అంటే వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాలు నామినేషన్లు వేయడం కానీ, అదేవిధంగా గతంలో నిజామాబాద్ ఎంపీకి సంబంధించినటువంటి అంశంలో కానీ ఇదే విధమైనటువంటి నిరసనలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులకు, అంటే అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఉంటారు కొన్ని, అంటే బీజేపీ కానీ కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థుల పైన వ్యతిరేకతను తెలియజేసే విధంగా కూడా ఎక్కువ మంది గుంపులుగా నామినేషన్లు వేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మనం చూస్తే స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో, అదేవిధంగా వివిధ వర్గాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత అంశాన్ని అయితే ఒకదాన్ని మనం బలంగా చెప్పొచ్చు. దాంతో పాటు ఇతర అంశాలు కూడా ప్రభావితం చూపుతున్నాయి ఈ విధంగా నామినేషన్లు పెరగడం కోసం. రాముడు, అంటే ఇది ముందుగా ఊహించిన అంశంగా మనం భావించవచ్చా? నామినేషన్లు ఇంతవరకు ఇంతలా దాఖలవడం అనేది ముందుగానే రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ వ్యూహకర్తలు కావచ్చు ఊహించిందేనా? ప్రధాన రాజకీయ పార్టీలు ఇక నుంచి ఎటువంటి ప్రణాళికలు కావచ్చు, ఎటువంటి వ్యూహాలను కావచ్చు అమలు చేసే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఎస్ బలరాం, ఈ అంశాలకు సంబంధించి ఎవరు ముందుగా ఈ స్థాయిలో నామినేషన్లు వస్తాయని మాత్రం ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. ఒకరిద్దరు కొన్ని అంశాల్లో కొన్ని సందర్భాల్లో చెప్పినప్పటికీ అది అంత క్యాలిక్యులేటెడ్ గా తీసుకునేటువంటి అవకాశం లేదు. కానీ మొదటి నుంచి చూస్తే డే 1 నుంచి కూడా నామినేషన్ల జోరు చూస్తే చాలా ఎక్కువగా ఉండింది. మొదటి రోజు 13వ తేదీ రోజు 10 మంది 11 నామినేషన్లు దాఖలు చేశారు. 14వ తేదీ రోజు 11 మంది, అదేవిధంగా 15వ తేదీ రోజు 12 మంది, 16వ తేదీ రోజు 19 మంది, అదేవిధంగా 17వ తేదీ రోజు 20 మంది, దాని తర్వాత 18వ తేదీ రోజు అత్యధికంగా 40 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఇప్పటి వరకే, అంటే మనకు అందుతున్న సమాచారం మేరకు 2:30 వరకు దాదాపు 40కి పైగా మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకొక 30+ మంది లైన్ లో ఉన్నారు. కొద్దిసేపట్లో అధికారులు అఫీషియల్ గా ప్రకటిస్తారు ఎంతమంది లైన్ లో ఉన్నారు, ఎంతమందికి టోకెన్లు ఇచ్చేది అనేటువంటి. దీనిని బట్టి చూస్తే దాదాపు ఈ రోజే 90కి పైగా నామినేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉందని ప్రాథమికంగా మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 90 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చూసినప్పుడు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ఇంత అక్యురేట్ గా అంచనా వేయలేకపోయాయనేది తెలుస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.